నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు దుతాంగాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మిగిలిన దుతాంగాల గురించి చెప్పుకుందాం. 8వ దుతాంగం అరణ్యక దుతాంగం, అరణ్యకాంగం అంటారు. అరణ్య అంటే అడవి అని అర్థం. ఇది కూడా ఈ విధంగా గ్రహించబడుతుంది ఈ 2 పదాలు చెప్పడం ద్వారా. మొదటిది, గ్రామానికి చెందిన సైనాసనాలను వదులుతున్నాను అని, లేకుంటే అరణ్యకాంగాన్ని స్వీకరిస్తున్నాను అని. సైనాసనాలు అంటే భిక్షువు ఉపయోగించుకునే నివాస స్థలాలు, అంటే కుటీరాలు, విహారాలు, వీటిని సైనాసనాలు అంటారు. అంటే గ్రామానికి సంబంధించిన వాటిని వదులుతున్నాను అని చెప్పాలి, లేదంటే అరణ్యకాంగాన్ని స్వీకరిస్తున్నాను. అందుచేతనే అలా చెప్పడం చేతనే అది గ్రహించబడుతుంది. ఆ అరణ్యకుడు గ్రామ సైనాసనాలను వదిలి సూర్యోదయ సమయంలో అరణ్యంలో ఉండాలి. తన పరిధిలో కూడా అంటే తన పరిధితో కూడిన గ్రామమే గ్రామాంత సైనాసనం అనబడుతుంది. 2 ఇండ్లు కలదానిని కానీ, అనేక ఇండ్లు కలదానిని కానీ, చుట్టూ ప్రాకారం కలది కానీ, లేనిది కానీ, జన సమర్థమైంది కానీ, జనశూన్యమైంది కానీ గ్రామం అనబడుతుంది. 4 మాసాల కన్నా ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న ఈ వ్యాపారస్తుల గుంపు అనేది ఉంటుంది కదా, అది కూడా గ్రామం అనబడుతుంది. గ్రామ సమీపం అనగా ప్రాకారంతో చుట్టబడి ఉన్న గ్రామం నుండి కానీ, లేదా అనురాధపురం వలె, శ్రీలంకలో అనురాధపురం అని ఉంటుంది, అనురాధపురం వలె 2 ఇంద్రకీలాలు కల గ్రామం నుండి కానీ, ఇంద్రకీలం లోపల నిలబడి మధ్యమ బలం కల పురుషునిచే విసరబడిన మట్టి పెళ్ళ పడిన చోటు వరకు గ్రామ సమీపం అనబడుతుంది. దాని ఆవలి ప్రాంతం అంతా కూడా అరణ్యం. ఉదాహరణకి ఊరికి చివర పొలిమేర ఉందనుకో, పొలిమేర అంటే ఇంకా చివర ఒక ఇంద్రకీలాగ్రం, అంటే ఇది ఎంట్రన్స్ టైపు అనుకోండి. అక్కడి నుంచి ఒక బలమైన వ్యక్తి ఒక మట్టి పెడ్డను విసిరితే ఎంత దూరం పడుతుంది, అంత దూరం అది గ్రామం కిందికి వస్తుంది. అది పడిన అవతల దూరం అంతా కూడా అరణ్యం కిందికి వస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న గ్రామం ఉందనుకోండి, దానికి కనీసం ఒక రాయి విసిరితే ఎంత, ఒక 500 మీటర్లు పడొచ్చేమో, లేకుంటే ఒక 1000 మీటర్లు దగ్గర. సో అవతల ఉన్నదంతా కూడా చెట్లు ఇవన్నీ ఉన్నాయి కూడా, అవన్నీ మనకి అరణ్యం కిందికే వస్తుంది. అందుకే భగవానుడు ఎవరైనా ఉండాలి అనుకుంటే మరీ గ్రామానికి దూరంగా ఉండకండి, భిక్షాటన చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అట్లాగా మరీ దూరంగా ఉండే చోట మీకు ఈ భిక్షాటన దొరకడం కష్టం అవ్వచ్చు. అలా ఉండకుండా మరీ గ్రామానికి దగ్గర కాదు, మరీ దూరం కాదు, ఇలా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని అలా ఉండండి అని చెప్తాడు. అంటే అప్పట్లో ఎక్కువగా పల్లెటూర్లే ఉండేవి, ఇప్పుడు చాలా సిటీలు వచ్చాయి కాబట్టి మనకి అంత పరిస్థితులు లేవు. కానీ మరీ గ్రామానికి దగ్గరగా ఉండకూడదు, మరీ గ్రామానికి దూరంగా ఉంటే భిక్షాటనకి ఇబ్బంది అవుతుంది. ఇంకా వినయధరుని ప్రకారం ఒక యువకుడు తన బలాన్ని ఉపయోగించి చేతిని చాచి విసిరిన మట్టి బిడ్డ పడిన చోటికి లోపల గల ప్రాంతం గ్రామ పరిధి అనబడుతుంది. కానీ సౌంతాత్రికుని మతానుసారం కాకిని లేవగొట్టడానికి విసిరిన రాయి పడిన చోట దాని పరిధి అని కొన్ని చోట్ల చెప్పబడుతుంది. ఇంకా ప్రాకారం లేని గ్రామంలో చివరి ఇంటి ద్వారం వద్ద నిలబడిన స్త్రీ ఒక పాత్ర నుండి నీటిని విసిరితే ఆ నీరు ఎంత దూరంలో పడుతుందో దాని లోపలి ప్రాంతం గ్రామ పరిధి. పైన చెప్పిన విధంగా విసరబడిన మట్టిపెట్ట పడిన
చోటుకు లోపల ప్రాంతం గ్రామం అని, రెండవ మట్టిపెడ్డ పడిన చోటుకి లోపల ప్రాంతం గ్రామ సమీపం అని పిలువబడుతుంది. సో, ఇది మనకి కొన్ని అట్టకథల్లో, ఈ వివరణలో కనపడుతూ ఉంటాయి. కానీ ఈ చేతితో మట్టిపెడ్డను విసిరింది ఆ దూరం ఉంటుంది కదా, అది బెటర్ ఆప్షన్. అరణ్య వీధిని అనుసరించి గ్రామం లేక గ్రామ పరిధిని విడిచి తక్కినదంతా అరణ్యమే. అభిధమ్మాని అనుసరించి ఇంద్రకీలానికి బయట కలదంతా అరణ్యమే. కానీ సుత్తాంతకుని విధిని అనుసరించి అరణ్యకుని సైనాసనం అంటే నివాస గ్రామం నుండి 500 ధనస్సులు అంటే 2000 మూరల దూరంలో ఉంటుంది. ఈ కొలతను ఈ విధంగా తీసుకోవాలి. ప్రాకారం గల గ్రామం యొక్క ఇంద్రకీలం వద్ద ఆచార్యునిచే ఎక్కుపెట్టబడిన ధనస్సు నుండి మొదలుకొని ప్రాకారం లేని గ్రామంలో మొదటి మట్టి పెట్టబడిన చోట నుండి విహారం యొక్క చుట్టూ గోడ వరకు. ఒకవేళ విహారం చుట్టూ గోడ లేకపోతే మొట్టమొదటి సైనాసనం గల చోటు లేదా పాకశాల, లేకుంటే బోధి వృక్షం, లేదంటే చైత్యం, ఇవి సైనాసనాలకు దూరంగా ఉన్నప్పటికీ దానిని సరిహద్దుగా అంటే హద్దుగా నిర్ణయించుకొని కొలవాలి. ఈ విషయం వినయపిటిక అట్టకథల్లో తెలియజేయబడింది. కానీ మధ్యమనికాయ అట్టకథల్లో ఇలా ఉంటుంది: విహారం లేదా గ్రామ పరిధిని వదిలి 2 మట్టి పెట్టెలు పడిన మధ్యలో గలదే కొలవవలసిన దూరం, ఇది ప్రమాణం అని. గ్రామం దగ్గరగా ఉండి ప్రజల మాటలు విహారంలోని వారికి వినిపిస్తున్నప్పటికీ ఆ రెంటి మధ్య నది లేదా పర్వతం మొదలైనవి ఉండి సూటి త్రోవ పోవడానికి వీలు కానప్పుడు మొదట నావపై పోయినప్పటికీ ఆ తర్వాత 500 ధనస్సు దూరం త్రోవపై పోవలసి ఉంటుంది. కానీ ఎవరైనా దుతాంగ సంపాదన కొరకు మార్గాన్ని పెంచుకోవడానికి అక్కడక్కడ రాళ్లను అడ్డుగా పెట్టి ఆపివేస్తే అటువంటి వాడు దుతాంగ చోరుడు అనబడతాడు. ఒకవేళ అరణ్యకుని ఆచార్యుడు లేదా ఉపాధ్యాయుడు రోగి అయి అరణ్యంలో అతనికి చికిత్స దొరకనప్పుడు భిక్షువు అతన్ని గ్రామంలోని సైనాసనంలోనికి కొనిపోయి సేవ చేయాలి. కానీ సమయం ఉండగానే అచ్చటి నుండి బయలుదేరి సూర్యోదయ సమయానికి అరణ్యంలో ఉండాలి. అంటే పగటిపూట వెళ్ళిన మళ్ళీ రాత్రిపూట వచ్చేయాలి. కనీసం తెల్లవారుజామునైనా వచ్చేయాలి. ఒకవేళ సూర్యోదయ సమయంలో రోగం పెరిగిపోతే అతని సేవలోనే ఉండాలి. అటువంటి సమయంలో దుతాంగ శుద్ధిని చూడకూడదు. ఈ 3 రకాలుగా ఉంటుంది. ఇది కూడా ఉత్కృష్టుడు ఎప్పుడు సూర్యోదయ సమయంలో అరణ్యంలోనే ఉంటాడు. మధ్యముడు వర్షాకాలం 4 నెలలు గ్రామంలో ఉండవచ్చును. నిమ్నుడు హేమంతంలో కూడా గ్రామంలో ఉండవచ్చును. నియత సమయంలో అరణ్యం నుండి వచ్చి గ్రామంలో సైనాసనంలో ధర్మోపదేశాన్ని వింటున్నప్పుడు ఒకవేళ సూర్యోదయమైన ఈ ముగ్గురి దుతాంగం భంగం కాదు. వినిపోయేటప్పుడు మార్గమధ్యంలో సూర్యోదయమైన భంగం కాదు. కానీ ధర్మోపదేశకుడు లేచిపోయిన తర్వాత కూడా కొంతసేపు ఆగిపోతాను అని ఆలోచించి నిద్రపోయినప్పుడు సూర్యోదయమైన తన ఇష్టాన్ని బట్టి గ్రామంలోని సైనాసనాన్ని ఉన్నప్పుడు సూర్యోదయమైన దుతాంగం భంగం అవుతుంది. ఈ దుతాంగం యొక్క బెనిఫిట్స్ ఇవన్నమాట. ఏంటంటే అరణ్యక భిక్షువు అరణ్య సన్యను మననం చేసుకుంటాడు. ఏంటది? మనసులో అరణ్యవాసం యొక్క ఆలోచన చేస్తూ అలా ఇంతవరకు ప్రాప్తించని సమాధిని చేసుకోవడంలో, ఇది వరకే ప్రాప్తించిన సమాధిని రక్షించుకోవడంలో సమర్థుడవుతాడు. ఈ అరణ్య సైనాసనాలు వాటికి బాగా ఉపయోగపడతాయి సమాధిని వృద్ధి చేసుకోవడానికి. దీనివలన భగవానుడు కూడా ప్రసన్నుడవుతాడు. నాగిత, నేను భిక్షువు యొక్క
అరణ్య విహారంతో ప్రసన్నుడైనాయితిని అని భగవానుడే కొన్ని చోట్ల చెప్తాడు. ఇంకా అనుచిత రూపాదులు ఏకాంత సైనాస వాసి అయిన ఈ భిక్షువు చిత్తాన్ని చెలింపచేయజాలవు. అతడు చింత లేనివాడు అవుతాడు. జీవితపు చింతను వదిలివేస్తాడు. ఏకాంత వాసపు రుచిని ఆస్వాదిస్తాడు. పాంశుకూలం మొదలైన స్థితులు కూడా అతనికి తగిన విధంగా ఉంటాయి. అందరికీ వేరుగా ఎవరిని అంటకుండా ఏకాంత సైనాసనంలో ఆనందిస్తూ తన వనవాసంతో బుద్ధుని మనస్సును ఆనందింపజేస్తూ భిక్షువు అరణ్యంలో నివసిస్తూ పొందే సుఖాన్ని ఇంద్రునితో పాటు దేవతలెవ్వరూ కూడా పొందజాలరు. ఆ ఏకాంతంలో పొందే సుఖం గురించి చెప్తున్నారు. ఇంకా అరణ్యం అంటే అరణ్యంలో నివసిస్తూ మారునితో యుద్ధానికి పోయే భిక్షువు పాంశుకూలాన్ని కవచంగా, తక్కిన దుతంగాలను ఆయుధాలుగా ధరించి మారసేనను జయించడానికి అచిరకాలంలోనే సమర్థుడవుతాడు. కనుక బుద్ధిమంతులు అరణ్యవాసంలోనే ఆనందించాలి. భగవానుడు ఒక సందర్భంలో ఇలా కూడా చెప్తాడు. ఏమనంటే, ఎప్పటి వరకైతే భిక్షువులు అరణ్యాలలో నివసిస్తూ ఉంటారో అప్పటి వరకు నా బుద్ధ శాసనం కనుమరుగైపోదు అని చెప్తాడు. ఎప్పటి వరకైతే భిక్షువులు ఏకాంతంలో ఉండి తమ ధ్యానాన్ని వృద్ధి చేసుకుంటారో అప్పటి వరకు నా బుద్ధ శాసనం కనుమరుగైపోదు అని చెప్తాడు. నా ఎక్స్పీరియన్సే చెప్తాను. మిగతా చోట్ల చేసిన ధ్యానం కన్నా కూడా అరణ్యాలలో ఉండి చేసింది ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. నేను శ్రీలంకలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు కూడా 3 నెలలు ఉన్నప్పుడు ఆ 3 నెలలు మిగతా రోజులు చేసిన ఈ ధ్యాన సాధన కన్నా కూడా ఆ 3 నెలలు నాకు చాలా బెనిఫిట్ అయింది. నేను ఎక్కువగా అరణ్యవాసాన్ని ప్రిఫర్ చేస్తాను. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల చేత మళ్ళీ తిరిగి ఈ జనసంద్రంలో పడటం జరిగింది. ఇది ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ లేకపోయినా కానీ అరణ్యంలో ఉన్నది చాలా సుఖాన్ని ఇస్తుంది. ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఉన్నా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భిక్షువులు ఎక్కువ శాతం అరణ్యంలో ఉండటమే బెనిఫిట్ అని నాకు అనిపిస్తుంది. సో నాకు అనారోగ్య సమస్యల వల్ల ఇక్కడ ఉండటం జరుగుతుంది. కానీ లేకపోతే నేను జీవితం మొత్తం కూడా అటువంటి అరణ్యాల్లో గడపాలన్నదే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ జనసంద్రంలో ఉండడం కన్నా కూడా కావాలి అంటే ధర్మోపదేశం చేయడానికి బయటికి రావచ్చు. మిగతా టైం అంతా కూడా అరణ్యంలో ఉండడమే చాలా సుఖంగా ఉంటుంది. సో ఇది కూడా పాటించవచ్చు, ఈ దుతంగం కూడా. ఇంకా వృక్షమూలికాంగం. ఈ వృక్షమూలికాంగాన్ని పై కప్పు గల ఇంటిని వదులుచున్నాను. ఇంకా వృక్షమూలికాంగాన్ని స్వీకరిస్తున్నాను. వీటిలో ఏదైనా ఒక వాక్యంతో దీన్ని గ్రహింపవచ్చు. వృక్షమూలిక వ్రతధారి సీమకు సమీపంలో ఉండే వృక్షము, చైత్య వృక్షము, జిగురు వృక్షము, లేకపోతే ఫలాలు గల వృక్షము, గబ్బిలాలు ఏలాడే వృక్షము, తొర్రలు గల వృక్షము, విహార మధ్యంలో మొలకెత్తిన వృక్షము, ఈ వృక్షాలను వదిలి విహారానికి సమీపంలో ఉండే ఏదైనా పెద్ద వృక్షాన్ని గ్రహించాలి. అంటే విహారానికి లోపల ఉన్న వృక్షాలు కాదు, కొంచెం సమీపంలో ఉండే వృక్షాలు, కొంచెం బయట. ఈ విభాగాన్ని బట్టి ఇది కూడా 3 విధాలుగా ఉంటుంది. వీటిలో ఉత్కృష్ట సాధకుడు వృక్షాన్ని స్వీకరించిన తర్వాత ఆ స్థానాన్ని శుభ్రం చేయింపజాలడు. అతడు కేవలం ఎండిన ఆకులను కాలితో తొలగించి అచట ఉండవలసి ఉంటుంది. మధ్యమ సాధకుడు అచటికి అనుకోకుండా వచ్చిన ప్రజలచే ఆ స్థలాన్ని పరిశుభ్రం చేయింపజేస్తాడు. ఇంకా నిమ్న సాధకుడు విహారంలో ఉండే శ్రామనేరులను పిలిపించి ఆ స్థలాన్ని
శుభ్రం చేయించి లేదా చదును చేయించి ఇసుకను చల్లించి చుట్టూ గోడను పెట్టించి దానికి ద్వారాన్ని పెట్టించి ఉండాలి. కానీ పగటిపూట వృక్షమూలికుడు అచట ఉండక ఎక్కడైనా మరుగుగల స్థలంలో ఉండాలి. కప్పు కింద నివసించిన వెంటనే ఈ ముగ్గురి దుతాంగం భంగమవుతుంది. అంగుత్తరిని అంటే అంగుత్తర బానికుడిలా అంటాడు. ఏమనంటే తెలిసి సూర్యోదయ సమయంలో కప్పు గల స్థలంలో ఉండటంతో ఇది భంగమవుతుంది. అంటే మామూలుగా ఒక భిక్షువుకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఉదయం సూర్యోదయం సమయంలో అనమాట. అందరికీ అర్ధరాత్రి 12కి కదా, కానీ భిక్షువుకి సూర్యోదయ సమయం అన్నది డే స్టార్ట్ అవుతుంది, డే ఎండ్ అవుతుంది. సో అంచేత ఆ సూర్యోదయ సమయంలో కప్పు కింద ఉన్నాడు అంటే కనుక ఈ వృక్షమూలం అన్నది భంగమైనట్లే. దీని యొక్క మహత్యం ఏంటంటే ఈ ప్రవజ్య వృక్షమూలంలో నివసించే నిశ్చయం కలది. ఈ వచనాన్ని అనుసరించి ఈ మాటల ప్రకారం వ్రతానికి తగిన విధంగా ఆచరణ ఉండటం అల్పమైనది కాదు, సులభము దోషరహితమైనది అని భగవానునిచే ప్రశంసించబడింది కావటం వలన నిరంతరం చెట్టు ఆకులలో కలిగే మార్పును పరిశీలించడం వలన అనిత్య సంజ్ఞ ఉదయించడం, ఇంకా శయనాసనాల పట్ల మాచర్యం లేకుండా ఉండడం, ప్రతి క్షణం పనిలో మునిగి ఉండే ప్రవృత్తి లేకుండటం వలన దేవతలతో పాటు నివాసం అల్పేచ్ఛాది గుణాలు దీంట్లో ఉండటం జరిగింది. నేను అక్కడ శ్రీలంకలో అరణ్యంలో ఉన్నప్పుడు మా టీచర్కి పర్మిషన్ అడిగాను, ఇలా వృక్షమూలానికి చేయాలనుకుంటున్నానంటే కొద్ది రోజులు ఆగు అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు చేసుకో అని చెప్పారు. నేను ఒక చోటు ఎంచుకున్నాను, కానీ దోమలు మిగతా జంతువుల బాధలు అనేది కొంచెం ఎక్కువగా ఉండేవి. అయినా కూడా ఒక మస్కిటో నెట్ తీసుకొని ఆ వృక్షమూలంలో కొద్ది రోజులు ఉండొచ్చు, ప్రయత్నించాలి. దీనివల్ల ఏంటంటే ఈ శయనాసనం దొరికింది, లేకపోతే ఇది బాగుంది ఇది బాగలేదనే మాచర్యం ఉండదు. రెండవది ఏంటంటే ఈ వృక్షమూలం అనేది ఈజీగా దొరికిపోతుంది, ఇంకొకరి మీద ఆధారపడే అవసరం అసలు ఉండదు. సో అలా జీవించడం చాలా సుఖంగా ఉంటుంది, ఇంకొకరి మీద ఆధారపడేది దుఃఖంగా ఉంటుంది. ఏకాంత వాసానికి తగినదని శ్రేష్ఠుడైన బుద్ధుని వలన వర్ణింపబడి వ్రత విధానం ఏర్పరచబడిన వృక్షమూల నివాసానికి సాటి రాగలది ఏది ఉండదు. ఇంకా వృక్షమూలంలో ఏకాంత నివాసాన్ని అనుసరించే ఈ చక్కని వ్రతం నివాస విషయంలో మాచర్యాన్ని పోగొట్టేది, దేవతలచే కూడా పాలించబడేది. మొదట ఎరుపు, తర్వాత నీలం అంటే నీలానికి తిరిగిన ఆకుపచ్చ, చివరికి ఎండి పసుపు పచ్చగా మారే ఆకులను చూసి భిక్షువు అనిత్య సంజ్ఞను పెంపొందించుకుంటాడు, నిత్య సంజ్ఞను వదిలేస్తాడు. ఇంకా అందువలన బుద్ధుని నుండి వారసత్వాధికారంగా దొరికిన ఈ భావనలలో ఆనందించే వారికి ఇంటితో సమానమైన ఏకాంత వృక్షమూలాన్ని బుద్ధిమంతుడైన భిక్షువు ఉపేక్షించకుండుగాక. సో ఈ విధంగా ఈ వృక్షమూలికాంగాన్ని కూడా సాధన చేయవచ్చు. ఎక్కువగా ఈ దుతాంగాలను థాయిలాండ్లో ఫారెస్ట్ మొనాస్ట్రీస్ పాటిస్తూ ఉంటాయి. వాళ్ళు కేవలం ఒక చిన్న టెంట్ తీసుకుంటారు, ఏదైనా వృక్షమూలం కిందికి వెళ్ళిపోయి ఆ టెంట్ కప్పుకొని ఇంకా అదే నివాస స్థలం, అదే ధ్యానం చేసుకోవడానికి అలా కొన్ని సంవత్సరాల పాటు ఈ దుతాంగాలను పాటిస్తారు. దానివల్ల ఏంటంటే మన లోపల ఉన్న అడ్డంకులు అంటే నీవరణాలు తొలగిపోతాయి తొందరగా. నిరంతర ప్రయత్నం అనేది ధ్యానంలో కలుగుతుంది. మిగతా ఎక్కువ పనులు అనేది ఉండదు. విహారం ఉందనుకోండి, దాన్ని క్లీన్ చేయాలి, ఎవరైనా విహారంలోకి వస్తున్నారా వాళ్ళు చూసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి విహారం ఉంటాయి. అదే వృక్షమూలంలో ఉన్నామనుకోండి, ఇంకా మిగతా పనులు ఏమీ ఉండవు, కేవలం మీ అభ్యాసం మాత్రమే ఉండదు. భిక్షాటన చేసుకోవాలి, మీ రోజువారీ అవసరాలు తీర్చుకోవాలి,
దాంతోపాటు మిగిలిన సమయం అంతా కూడా మెడిటేషన్‌కే ఉంటది. సో, ఇది ఇంకా చాలా సుఖంగా ఉంటది. కాకపోతే ఎండని, చలిని తట్టుకునే శక్తి వారిలో ఉండాలి. సో, థాయిలాండ్‌లో ఎక్కువగా కనపడుతూ ఉంటది. మిగతా చోట్ల గూడా చేస్తూ ఉంటారు. బట్ ఆ చేసేవాళ్ళు బయటికి ఎవరికీ చెప్పరు. నేనిలా చేస్తున్నాను అని. 10వది అభ్యవ కాశికాంగం. అభ్యవ కాశికాంగం ఇదేంటంటే ఆరు బయటే నివాసం ఉండటం. దీన్ని ఇలా గ్రహించాలి. కప్పును వృక్షమూలాన్ని వదులుతున్నాను. అభ్యవకాశికాంగాన్ని గ్రహిస్తున్నాను అని. ఈ రెండింటిలో ఏదైనా ఒక వాక్యంతో గ్రహింపవచ్చును. ఈ అభ్యవకాశికాంగంలో అంటే ధర్మ శ్రవణం కోసం కానీ, లేదా ఉపోసతం కోసం కానీ, ఉపోసతశాలలోనికి పోవడం అన్నది విహితమే. ఒకవేళ ప్రవేశించిన తర్వాత వర్షం వస్తే, వర్షం పడుతున్నంతసేపు లోపలనే ఉండి, వర్షం ఆగిన తర్వాత బయటికి పోవాలి. ఇంకా స్థవిర భిక్షువులను భోజనం గురించి అడగటానికి, లేదా చదువుకోవడానికి, చదివించడానికి బయట ఉన్నటువంటి మంచాన్ని, పీటలను లోపల పెట్టడానికి, భోజనశాల లేదా అగ్నిశాల అంటే స్నానం కొరకు నీటిని వేడి చేసే గది, వాటిలోనికి పోవలసి వస్తే అది విహితమే. అదేమి ఈ తుతంగాన్ని బ్రేక్ చేసినట్టు కాదు. లేదా త్రోవలో పోతున్నప్పుడు తనకన్నా పెద్దవారైన భిక్షువుల సామాగ్రిని తీసుకొని పోతున్నప్పుడు వర్షం పడితే మార్గ మధ్యంలో ఏదైనా విశ్రాంతిశాలలోనికి ప్రవేశించడము విహితమే. ఏ సామాగ్రిని పట్టుకున్నప్పుడు శాలలో ప్రవేశిస్తాను అనుకొని పరిగెత్తి శాలలో ప్రవేశించకూడదు. సహజమైన నడకతోటే ప్రవేశించాలి. వర్షం పడుతున్నంత వరకు ఆగి ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఇది దీని విధానం. ముందు చెప్పిన వృక్షమూలికడు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. అంటే వర్షం పడుతూ ఉందనుకో, ఆ వృక్షం కిందే ఉండకుండా ఏదైనా కప్పు ఉన్న చోట ఆ వర్షం ఆగిపోయేంత వరకు ఉండి మళ్ళీ తిరిగి తన చోటికి వెళ్ళాలి. ఈ విభాగాన్ని అనుసరించి అది కూడా 3 విధాలుగా ఉంటుంది. దీని యొక్క ఉత్కృష్ట వ్రతం ఏంటంటే, వృక్షం లేదా పర్వతం లేదా ఇంటికి సమీపంలో నివసించకూడదు. బట్ట బయల్లో చివరంతో గుడారం వేసుకొని ఉండటం విహితం. మధ్యమ సాధకుడు పర్వతం లేదా ఇంటికి సమీపంలో నివసించవచ్చును, కానీ లోనికి ప్రవేశించడం విహితం కాదు. ఇక 3వ వాడు నీరు లోపలికి రాకుండా పైకప్పుకు చూరు అంటే బాల్కనీ టైపు చెక్కబడిని గుహలోను, ఇంకా శాఖ మండపంలోను, జిగురుతో నిలపబడిన బట్ట కింద, ఇంకా తోట కాపరి వదిలివేయబడిన గుడిసెలోనూ ఉండటము విహితమే. ఈ ముగ్గురి యొక్క దుతాంగం నివసించే ఉద్దేశంతో కప్పబడిన స్థలం లేదా చెట్టు కిందకు ప్రవేశించడంతోటే భంగమవుతుంది. అంకుత్తర నికాయని అనుసరించేవాడు ఇలా అంటాడు. అట్టకథల్లో ఇలా ఉంది. తెలిసి సూర్యోదయ సమయంలో అక్కడ ఉన్నంత మాత్రాన్ని, అంటే కప్పు కింద ఉన్నంత మాత్రాన్నే అది భంగమైనట్లే. దీని యొక్క మహత్యం ఏంటంటే, నివాస విషయంలో విఘ్న బాధలు లేకపోవడం, శారీరక లేకుంటే మానసిక సోమరితనం దూరం కావడం, భిక్షువులు మృగంలా ఒంటరిగా గృహరహితులై విహరిస్తారు అనే ప్రశంసకు అనుగుణంగా ఉండటం, ఇంకా ఏకాంతంగా ఉండటం, 4 దిక్కుల్లో ఎక్కడికైనా పోగలగటం, అల్పేచ్ఛత అనే గుణాన్ని కలిగి ఉండటం, గృహరహితులై ప్రవజ్యానుకూల భావనకు తగినట్లుగా తేలికగా తారామణులను పైకప్పుగా కలిగి చంద్ర దీపకాంతిలో ప్రకాశిస్తాడు. ఇంకా ఇలా ఆకాశం కింద నివసిస్తూ భిక్షువు లేడిలా జాగరూకుడై మనస్సు నుండి ఈ సోమరితనాన్ని దూరం చేసి ఏకాగ్రం చేయడంలో నిమగ్నుడై ఉంటాడు. అతడు త్వరితంగా ఏకాంత చింతన రసాన్ని ఆస్వాదించగలుగుతాడు. కనుక ప్రజ్ఞావంతుడైన భిక్షువు బట్టబయలున్న నివసించడాన్ని అభ్యసించుగాక. ఇంకా
11వది శ్మశానికాంగం. ఇది కూడా 2 విధాలుగా గ్రహించవచ్చు. శ్మశానాన్ని వదిలిపెట్టను అని, లేకపోతే శ్మశానాంగికానాన్ని గ్రహిస్తున్నాను అని, వీటిలో ఏదైనా వాక్యంతో అది గ్రహింపబడుతుంది. గ్రామాన్ని ఏర్పాటు చేసేవారు ఏదైనా స్థలాన్ని ఇది శ్మశానమని నిర్ణయించినంత మాత్రాన ఈ శ్మశానాంకంగుడు అచట నివసింపకూడదు. ఎందుకనగా కనీసం అచట ఒక శవమైన కాల్చబడినప్పుడే అది శ్మశానం అనబడుతుంది. అప్పటి నుండి అక్కడ మరల 12 సంవత్సరాల వరకు ఏ శవం దహింపకుండా అది శ్మశానం అనే పిలువబడుతుంది. అక్కడ ఉండేవారు సంక్రమణ మండపాన్ని నిర్మింపజేసుకొని మంచం లేదా పీట వేయించుకొని తాగే నీటిని, స్నానం చేసే నీటిని, కడుక్కునే నీటిని పెట్టించుకొని ధర్మ గ్రంథాలను వల్లవేస్తూ ఉండకూడదు. ఈ దుతంగం కఠినమైంది కనుక అందులో కలిగే ఆపదలను నివారించుకోవడానికి సంఘం యొక్క సీనియర్ భిక్షువు లేదా అక్కడ ఉండే అధికారులు ఉంటారు కదా, కొంతమంది గ్రామ అధికారులు, ఆ ఉద్యోగికి చెప్పి జాగ్రత్తగా ఉండాలి. కన్నులను సగం తెరిచి శ్మశానం వైపు చూస్తూ సంక్రమణం అంటే అటు ఇటు పచారు చేయడం చేస్తూ ఉండాలి. శ్మశానం వైపు పోయేటప్పుడు కూడా అతడు ముఖ్య మార్గాన్ని వదిలి ప్రక్క మార్గం నుండి వెళ్ళిపోవాలి. పగలే ఆలంబనాన్ని చక్కగా చూసి మనసులో నింపుకోవాలి. ఇలా చేయడం వలన అతనికి ఆ రాత్రి భయానకంగా ఉండదు. అమనుష్యులు అంటే ప్రేతాలు ఇవి కోలాహలం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పటికీ వారిలో ఎవరిని కూడా దేనితోనూ కొట్టకూడదు. ఒకరోజు కూడా శ్మశానానికి పోకుండా ఉండటం విహితం కాదు. అంగుత్తర బానికుడు ఇలా అంటాడు: నడిజాము శ్మశానంలో గడిపి చివరి జాములో తిరిగి రావాలి. శ్మశానకుడు అమనుష్యులకు ఇష్టమైన తేలిక పిండి, ఇంకా మినప్పప్పు కలిపి వండిన అన్నము, చేపలు, మాంసం, పాలు, నూనె, బెల్లం మొదలైన ఈ భోజనాలను కాదనీయాలను భోజనాలను తినకూడదు. ఎందుకంటే అవి తినడం వల్ల అక్కడ ఉండే ప్రేతాలకి అవి ఇష్టమైనవన్నమాట. దానివల్ల మీ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని. ఇంకా కుటుంబాల్లో నివసించే ఇళ్లలోనికి పోకూడదు. వీటిని అనుసరించి ఇది 3 విధాలుగా ఉంటుంది. ఉత్కృష్టుడు నిరంతరం శవాలు దహింపబడే చోట, ఎప్పుడు శవాలు పడి ఉండే చోట, ఎల్లప్పుడూ రోదధ్వనులు మిన్నుముట్టే చోట ఉండాలి. మధ్యముడు పై 3 ఒకటి ఉన్న చోట కూడా నివసించవచ్చును. 3వ వాడు ముందు చెప్పబడిన శ్మశాన లక్షణాలు ఉన్నచో చాలును, అచట కూడా నివసించవచ్చును. ఈ 3 యొక్క దుతాంగం శ్మశానం కాని చోట నివసించడంతోనే భంగం అవుతుంది. కానీ ఈ అంగుత్తరనికాయ బాణకుడు ఇలా అంటాడు: ఏనాడు శ్మశానానికి పోవడం ఆనాటితో దుతాంగం భంగం అవుతుంది. దీని యొక్క మహత్యం ఏంటంటే మరణానుసతిని కలిగి ఉండటం, అప్రమత్తుడై విహరించడం, అశుభ నిమిత్తాన్ని పొందడం, కామరాగాన్ని నిరాకరించడం, నిరంతరం శరీర స్వభావాన్ని దర్శించడం, వైరాగ్యం యొక్క ఆధిక్యం పెరుగుతుంది, ఆరోగ్యవంతుడిని అనే అభిమానం పోవడం, భయం, భీకరత్వాల పట్ల సహనశీలత కలుగుతుంది, ఇంకా అమనుష్యుల గౌరవానికి పాత్రుడు కావడం, అల్పేచ్ఛాది గుణాలను పొందటం. అజాగ్రత్త వలన కలిగే దోషాలు మరణానుస్మృతి వలన నిద్రలో కూడా శ్మశానకుని స్పర్శించజాలవు. అనేక శవాలను చూస్తూ అతని చిత్తం కామరాగానికి వశీభూతం కాదు. అత్యధిక సంవేగం అంటే వైరాగ్యం కలుగుతుంది, అభిమానం కలగదు. నిబ్బానాన్ని అన్వేషిస్తూ చక్కగా పరిశ్రమిస్తాడు. అందువలన ఎవరి హృదయం నిబ్బానం వైపు వంగి ఉన్నదో వారు అనేక గుణాలను కలిగించే ఈ శ్మశాన కంగాన్ని సేవించాలి. సో ఈ బెనిఫిట్స్ కోసమే అది చేస్తున్నామన్నది ఇక్కడ గమనించాలి. ఎందుకు అక్కడ ప్రతిరోజు కూడా ఏదో ఒక శవాలను దహనం చేస్తూ ఉంటారు, లేకపోతే ఆ శవాలను తెచ్చి అక్కడ ఉంచుతారు. దానివల్ల అనిత్య సంజ్ఞను పెంపొందించుకోవచ్చు, కామరాగాన్ని పోగొట్టుకోవచ్చు,
ఈ ఇంకా తన లోపల వైరాగ్య భావాన్ని పెంచుకోవచ్చు. తన లోపల ఉన్న మదాన్ని తగ్గించుకోవచ్చు, అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. దానికోసం అక్కడ ఉండి ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ మిగతా విషయాల కోసం కాదనేది ఇక్కడ గమనించుకోవాలి. తర్వాతది యథా సంసిస్తి కాంగం. ఇది కూడా శయనాసనాల పట్ల లోలత్వాన్ని వదులుతాను లేదా ఈ యథ సంసిస్తి కాంగాన్ని గ్రహిస్తున్నాను అని వీటిలో ఏదో ఒక వాక్యంతో గ్రహించబడుతుంది. దీంట్లో కూడా ఇది మీ కొరకు అని ఏ నివాసం ఇయ్యబడినా ఇచ్చిన దానితో సంతుష్టుడై ఉండాలి. ఇతర దానిని అతడు తీసుకొనకూడదు. అంటే ఎవరైనా ఏదైనా నివసించడానికి మీకు ఇది ఇవ్వబడింది అంటే అక్కడ ఉండాలి. ఇంకా దాన్ని అనుసరించి ఇది 3 విధాలుగా ఉంటుంది. ఉత్కృష్టుడు నా శయనాసనం దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉన్నదా, అక్కడ అమనుష్యులు లేదా సర్పాలు మొదలైనవి ఉపద్రవం ఉంటుందా, అచ్చట వేడిగా ఉంటుందా లేదా చల్లగా ఉంటుందా అని అడగకూడదు. అటువంటి వ్యక్తిని ఉత్కృష్టుడు అంటాడు. ఇంకా మధ్యముడు అడగవచ్చును కానీ పోయి చూసుకొని జాలడు. మూడోవాడు పోయి చూసుకొని ఒకవేళ నచ్చినచో వేరొక దాన్ని అంటే అతనికి నచ్చకపోతే వేరొక దాన్ని గ్రహించవచ్చును. శయనాసనాల పట్ల అంటే ఉండే నివాస స్థలాలు, కుటీరాల పట్ల ఈ లౌల్యం అంటే లోభం కలగడం అన్నమాట. ఇది ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని కోరిక అది కలగడంతో ఈ ముగ్గురి దుతంగం కూడా భంగం అవుతుంది. ఇక్కడ దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే దొరికిన దానితో సంతోషం పడాలి అనే భగవానుని వచనాన్ని పాలించడం, తోటి వారి మేలు కోరేవాడై కావడం, ఇది హీనం ఇది ఉత్తమం అనే వికల్పాన్ని వదలటం, అనుకూలం ఇంకా విరోధం అనే భావన లేకుండటం, ఎక్కువ కోరికలకు ద్వారాన్ని మూసివేయటం, అల్పేచ్ఛాది గుణాలను పెంపొందించుకోవడం, దొరికిన దానితో తృప్తిపడే యథా సంసిస్తిక ఇది బిచ్చువు వికల్పరహితుడై గడ్డి పడక మీద కూడా అంటే గడ్డి పడక మీద కూడా సుఖపూర్వకంగా శయనిస్తాడు. అతడు మంచి దాని పట్ల రాగాన్ని పొందడు, హీనమైన దొరికినప్పుడు క్రోధాన్ని పొందడు, సబ్రహ్మచారుల పట్ల దయను కలిగి ఉంటాడు. అందుకని ఆర్యజనులచే సేవింపబడేది, ముని పుంగములచే ప్రశంసించబడేది అయిన యథా సంసిస్తిక విహారంలో నిరంతరం నిమగ్నుడై ఉండాలి. ఇంకా 13వది నైషాధికాంగం. దీన్ని ఇలా గ్రహించవచ్చు. శయ్యలను వదులుతున్నాను, నైషాధికాంగాన్ని గ్రహిస్తున్నాను అని. నైషాధికాంగుడు రాత్రి 3 జాముల్లో ఏదో ఒక జాములో లేచి సంక్రమణం చేయాలి. ఇరియ పదాల్లో శరీర భంగిమల్లో శయనం అతనికి విహితం కాదు. ఇది దాని విధానం. దీన్ని అనుసరించి ఇది కూడా 3 విధాలుగా ఉంటుంది. ఉత్కృష్టునికి వీపుని దేనికైనా ఆనించడం అంటే వీపుని ఆనించడానికి బట్ట లేదా దూదిని గుండ్రంగా తయారు చేసిన అంటే దూదితో తయారు చేసిన దిండు, ఇంకా శరీరాన్ని కూర్చున్న స్థితిలో బాధ లేకుండా ఉంచడానికి గుంజ లాంటిది మొదలైన కదలని వస్తువులచే బంధించి ఉంచడం, వీటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే విహితం అన్నమాట. అంటే దీన్ని పాటించే వాళ్ళు ఇంకా నిద్రపోవాలన్నా కూర్చోనో లేకపోతే నిల్చోనో ఉంటారు, పడుకోవడం మాత్రం జరగదు. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కేవలం వీటిల్లో ఏదైనా ఒక దాన్ని ఆనుకొని ఉండటం విహితం అని చెప్తున్నాడు. ఇంకా మధ్యమునికి ఈ 3 కూడా విహితాలే. ఇంకా నిమ్నునికి వీపుని ఆనించుకోవడం, ఇంకా ఇవి కుర్చీల్లో కూర్చోవడం, వెన్నును ఆనించుకోవడానికి ఆధారంతో తయారు చేయబడిన 4 కాళ్ళ ఆసనాన్ని పంచాంగం అంటారు. సో వీపుకి ఆధారంతో పాటు 2 చేతులకు కూడా ఆధారాలు కల 4 కాళ్ళ ఆసనం సప్తాంగం అనబడుతుంది. బహుశా ఇది మొదట పీఠభయ స్థవిరుని కొరకు తయారు చేయబడి ఉంటుంది. స్థవిరుడు అనాగామి అయి పరినివృత్తుడు అయ్యాడు. ఆ శయ్యను ఉపయోగించడంతో ఈ ముగ్గురి దుతాంగం భంగం అవుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే
శయనాసనాల సుఖం, దాని పట్ల ఉన్న లోభమో లేకపోతే ఈ సోమరితనం కూడా తగ్గిపోతుంది. పక్కన ఎవరూ లేకుండటం వలన కలిగే సుఖం, నిద్రా సుఖాలలో ఆనందిస్తూ విహరిస్తాడు. ఈ వచనంలో చెప్పబడిన చిత్త బంధనాలను నశింపచేయడం, అన్ని కర్మస్థానాలలో నిలిచే అనుకూల్యత, ఇంకా ఈర్య పదం సౌఖ్యంగా ఉండటం, ప్రయత్నానికి అనుకూలంగా ఉండటం, సమ్యక్ పటిపత్తి యొక్క వృద్ధి జరుగుతుంది. శరీరాన్ని తిన్నగా నిలిపి పద్మాసనం వేసుకొని కూర్చున్న భిక్షువు మారుని హృదయాన్ని కంపింపచేస్తాడు. ఈ శయనాసన సుఖాన్ని, నిద్రా సుఖాన్ని త్యజించి ప్రయత్నశీలుడే కూర్చోవడంలో ఆనందించే భిక్షువు తపోవనాన్ని శోభింపచేస్తూ విశుద్ధ ప్రీతి సుఖాన్ని పొందుతాడు. కనుక ధీరుడైన సాధకుడు ఈ నైషధికాంగాన్ని ధరించుకాక. సో ఇలా వీటిలో ఏదైనా కొన్నిటినైనా పాటించవచ్చు, మొత్తమైనా పాటించవచ్చు. అయితే 3 అకుశలాలు ఏంటి? 3 కుశలాలు ఏంటి? అలోభ, అమోహ, అద్వేష. అంటే లోభం లేకుండా ఉండటం, మోహం లేకుండా ఉండటం, ద్వేషం లేకుండా ఉండటం. ఈ 3 కుశలాలు దుతం మొదలైన విభాగపు సంక్షేప విస్తారాలను అనుసరించి కూడా ఈ దుతాంగాల నిర్ణయాన్ని తెలుసుకోవాలి. అందువలన ముందు చెప్పబడిన ఈ గాథను అనుసరించి ఈ దుతాంగాలను గురించి మిగిలిన వర్ణన చేయబడుతుంది. నేర్చుకోవలసిన అన్ని దుతాంగ నియమాలను పుతుగ్జన క్షీణాశ్రువుల ప్రకారం కుశలం కావచ్చును, లేదా అర్హంతుల సందర్భంలో మధ్యస్థం అంటే కుశలం అకుశలం కానివని కూడా అర్థం కావచ్చును. కానీ దుతాంగం అకుశలం కాజాలదు. ఒకవేళ అరణ్యంలో ఉండేవాడు కూడా పాపపు కోరికలు కలవాడు, స్వేచ్ఛాచారి కావచ్చును అనే మాటలను బట్టి ఎవరైనా దుతాంగం కూడా అకుశలం కావచ్చునని అంటే అందులో ఇలా అనాలి అతనితోటి: అకుశల చిత్తంతో అరణ్యంలో ఎవరు ఉండజాలరని మేము అనటం లేదు. పాపపు కోరిక కలవాడినై అల్పేచ్ఛవైన అరణ్యంలో ఉంటే అరణ్యకుడే. మొదట మేము చెప్పినట్లుగా ఈ దుతాలు ఆ భిక్షువు యొక్క అంగాలు. అతడు వాటిని ధారణ చేయడం ద్వారా క్లేశాలను విచలితం చేసినవాడు, అంటే చేసివేసినవాడు. ఇంకా క్లేశాలను కడిగి వేసేందుకు వలన అంటే కడిగి వేసేందుకు దానిలో దుతం అనబడే జ్ఞానం అతని అంగం. కనుక ఈ దుతాంగం ప్రతిపక్షాన్ని అంటే విరోధి దుర్గుణాలను కడిగి వేయటం వలన దుతం అనబడుతుంది. పటిపత్తి మార్గానికి అంటే నిబ్బానానికి ఇవి అంగం కనుక ఇది దుతాంగం అని కూడా చెప్పవచ్చును. అకుశలం వలన ఎవరు పరిశుద్ధం కాజాలరు. దుతానికి అకుశలం అంగం కాజాలదు. దీనిని అంగంగా భావించి దుతాంగం అనడానికి అకుశలం దేన్ని పరిశుద్ధం చేయదు. సో ఇలా అంటే ఈ దుతాంగాలు పాటించడం వల్ల బెనిఫిటే ఉంటుంది. అంటే ఎవరైతే క్లేశాలు పోగొట్టుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భక్కుల స్థవిరునిల దుతాంగాలతో తన క్లేశాలను కడిగి వేసుకుంటాడు, కానీ ఇతరుల దుతాంగ ధారణం చేయడానికి పరామర్శన కానీ ఉపదేశాన్ని కానీ చేయజాలని వాడు దుతుడే కానీ దుతవాది కాడు. కనుకనే భక్కుల భిక్షు గురించి ఈ ఆయుష్మంతుడు భక్కులుడు దుతుడే కానీ దుతవాది కాడని చెప్పబడింది. కానీ దుతాంగాల వలన తన క్లేశాలను కడిగి వేసుకొనకుండా ఉపనంద స్థవిరునిల ఇతరులకు ఉపదేశాలు సలహాలు ఇచ్చేవాడు దుతుడు కాడు, దుతవాది అనబడతాడు. అందుకే ఉపనంద స్థవిరుని గురించి ఈ ఆయుష్మంతుడు ఉపనంద శాక్యపుత్రుడు దుతుడు కాడు కానీ దుతవాది అని చెప్పబడింది. ఇంకా లాలుదాయిల దుతుడు కాడు దుతవాది కాడు. కనుకనే అతని గురించి ఈ ఆయుష్మంతుడు దుతుడు కాడు దుతవాది కాదు అని చెప్పబడింది. ఇంకా ధర్మసేనాధిపతి అయిన సారిపుత్రునిల రెండింటిని కలిగి ఉన్నవాడు దుతుడు దుతవాది కూడా. సో ఈ దుత ధర్మాలను ఇలా తెలుసుకోవాలి. అల్పేచ్ఛత ఆధారంతోనే
మొదలైన మాటల ఆధారంగా అల్పేచ్ఛత, సంతోషం, వివేకం, ఏకాంతవాసం, సల్లేఖం, ఇంకా తపస్సు, ఈ ధృతాంగ చేతన యొక్క పరివారమైన ఈ 5 ధర్మాలు ధృత ధర్మాలు అనబడతాయి. వాటిల్లో అల్పేచ్ఛత, సంతోషాలు, అలోభం అనబడతాయి. సల్లేఖం, వివేకం, అలోభ, ఇంకా అమోహ కోవకి వస్తాయి. ఇదమస్థిత అనగా జ్ఞానమే. అతడు అలోభం వలన విరోధి వస్తువుల పట్ల మోహం లేకపోవడం వలన తనలోని దోషాలను దాచి ఉంచే మోహాన్ని కడిగివేస్తాడు. అలోభం ద్వారా ప్రతిసేవనం వలన తెలియబడిన ఈ కామ సుఖోప భోగాన్ని కడిగివేస్తాడు. అమోహం వలన అతని ఉపేక్ష వలన ధృతాంగాలలో తనను తాను కష్టపెట్టుకునే ప్రవృత్తి దానిని కడుగుతాడు. ఇందువలన ఈ ధర్మాలను ధృత ధర్మాలు అని గ్రహించాలి. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే రాగచరితులకు మోహచరితులకి ఉపకరిస్తుంది. ఎందువలన అంటే ధృతాంగ సేవనం దుఃఖ పటిపదమే కాక ఇంకా శరీరాన్ని కష్టపెట్టేది కూడా, అంటే తపస్సు చేసేది. దుఃఖ పటిపదం వలన రాగం శాంతిస్తుంది. తపస్సు వలన ప్రమాదరహితుడై ఉండేవానికి మోహం నశిస్తుంది. అరణ్యకాంగం లేక వృక్షమూలికాంగం ద్వేష చరిత్రనికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనగా ఏకాంతంలో సంఘర్షణ లేనివాడై విహరించడం వలన అతని ద్వేషం అన్నది శాంతిస్తుంది. సో సంక్షిప్తంగా చెప్తే 3 ప్రధాన అంగాలు, 5 అనుబంధ అంగాలు, ఇలా మొత్తం 8 అంగాలే అవుతాయి. వాటిలో సపదాన చారికాంగం, ఏకాసనకాంగం, అభ్యవకాశికాంగం ఇవే ప్రధాన అంగాలు. ఎందుకనగా సపదాన చారికాంగాన్ని పాటించేవాడు పిండపాటికాంగాన్ని పాటిస్తాడు. ఏకాసనకాంగాన్ని పాటించేటప్పుడు పిండపాతిక, ఇంకా కులపచ్చాది భుక్తికాంగ ఇది కూడా పాలనం కూడా జరుగుతుంది. సో ఇలా మిగతావి కూడా కొన్ని, అంటే ఒకదానికొకటి సహాయం చేస్తూ ఉంటాయి. వీటిల్లో వేటినైనా కానీ గ్రహించి అతడు సాధన చేసుకోవచ్చు. అది అతని లోపల ఉన్న సోమరితనాన్ని పోగొడుతుంది. ఇంకా తన ధ్యాన సమతుల్యత పెరుగుతుంది. సో కనీసం కొన్ని రోజులైనా అడవుల్లో నివసిస్తూ అక్కడ ధ్యానం చేసుకోవడం, అది ఏకాంత సుఖాన్ని ఇంకా మీ లోపల ఉన్న సమాధి స్థితిని పెంపొందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంతటితోటి ఈ ధృతాంగాల గురించి చెప్పడం పూర్తయింది.